నిషేధం చేసి ఎలక్షన్ వస్తా అన్నారు కదా, ఆ విధంగా ఏమైనా అడుగులు వేశారు 4.5 ఏళ్ల కాలంలో? మద్యపానం చంద్రబాబు నాయుడు గారు ఏర్లే పారిచ్చేస్తున్నారు మద్యపానం అని చెప్పారండి. ఈయన ఏర్లు కాదండి, ఈయన సముద్రాల కింద తీసుకొచ్చేసారండి. ఎక్కడ పడితే అక్కడ అసలు స్కూల్ అని లేదు, ఒక రోడ్డు అని లేదు, ఒక ఏదీ లేదండి. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మద్యపానం. ఆడవాళ్ళు సంపాదన లేకపోగా మీరు సంక్షేమ పథకాలను ఇస్తున్నారు. ఏదో 18,000 ఏదో సంవత్సరానికి ఇస్తున్నారు. ఆ 18,000 ఈ మగాడి దగ్గర ఎన్ని డబ్బులు తెప్పేస్తున్నారండి? అప్పుడు 70 రూపాయలు 60 రూపాయలు ఉండేది మద్యపానం. ఈ 250 200. మరి ఎంత లాగేసుకుంటున్నారండి వీళ్ళు? ఎందుకండి సంక్షేమ పథకాలు ఇచ్చామంటే ఆ పథకం ఉపయోగపడేలా ఉండాలి. ఏమన్నా ఉపయోగపడుతుందా పథకం? ఏం ఉపయోగపడతలేదు. వీళ్ళు తాగడానికి మాత్రం ఉపయోగించుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు నా ఉద్దేశం. 18,500 ఇస్తున్నారండి. 15,000 18,000 సంవత్సరానికి సరిపోద్దండి. రోజు నూనె ప్యాకెట్, పప్పు, ఉప్పు ఇవన్నీ ఎంత రేట్ అవుతుందండి? రోజుకి ఒక మనిషికి, సగటు మనిషికి వచ్చి ఒక ఫ్యామిలీ అనుకుందామండి, తక్కువలో తక్కువ అంటే పంచపక్షవారం అన్నారు తినకుండా తక్కువగా గంజి నీళ్లు తాగితే 200 300 లేదా ఆ రోజు మనిషికి వెళ్ళదు. మరి ఇది ఎంతవరకు సమంజసం అండి? అసలు మద్యపానం నిషేధం అంటే మద్యపానాన్ని ఏర్లే పారిచ్చేస్తున్నారండి. వీళ్ళు పారిచ్చేసి ఇంకా వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, మేము చేస్తాము. వచ్చిన వెంటనే ఫస్ట్ సంతకం మద్యపానం మీద, మద్యపానం నిషేధం అని చెప్పారు. ఏంటండి ఏర్లే పారిచ్చేస్తాయి కదండి, సముద్రాలే కొట్టుకుపోయేలా చేసేస్తున్నారని జనాలని. మేడం, ఈరోజు కొన్ని సర్వేలు ఏమో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుకు అనుకూలంగా వస్తూ ఉన్నాయి, కొన్ని సర్వేలు ఏమో వైసీపీకి అనుకూలంగా వస్తూ ఉన్నాయి. అసలు ప్రజల నాడు ఎలా ఉందంటారు ఈరోజు? ప్రజల నాడు అయితే వైసీపీకి మాకు తెలిసి అసలు లేదండి. మేము చాలా మందితో మాట్లాడడం కూడా జరుగుతుందండి. అసలు వైసీపీకి అనేది లేదండి. ఏంటంటే వైసీపీ ఏమన్నా చేస్తే వచ్చినేమో. జనసేన టీడీపీ కలిసిందండి. కొన్ని ఓట్లు చీలతాయేమో భయపడ్డాం. ఈవేళ రెండు కలిసిందండి. చాలా ఇప్పుడు మా ఇదనే కాదండి, మా నియోజకవర్గమే కాదు, ఏ నియోజకవర్గంలో చేసుకున్నా 20-30 వేలు ఓటు మెజార్టీతో నగ్గుతారండి ఎవరైనా సరే. వీళ్ళు మేమే నగ్గేస్తాం, లేకపోతే మాదే హవ్వ, మళ్ళీ వైనాట్ 175 ఏం కాదండి. చూసుకోండి, మీరే తెలుస్తుంది. ఇంకో 2 నెలలు వెయిట్ చేసి చూస్తే ఏదనేది బయటకు వస్తుంది. మేడం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పేరు చెప్తే మహిళలు చేసిన ఒక్క పథకమన్నా గుర్తొస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఏ విధంగా చూస్తారు మీరు? లేదండి, మేమే ఉన్నామండి. నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశానండి, జిల్లా సెక్రటరీగా చేశానండి, డైరెక్టర్గా చేశానండి. నేను ఇంట్లో కూర్చునేదానికి నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేసి చాలా స్టిల్ ఈ రోజు కూడా నేను చాలా సంపాదించుకుంటున్నానండి. ఇంకా అంతకన్నా ఏం కావాలండి? పసుపు కుంకుమ పథకాలను ఇచ్చారండి, దీపం పథకాలు ఇచ్చారండి. ఎవరికన్నా లేనోళ్ళకి అసలు ఇప్పుడు స్టిల్ ఏమన్నా లేనోళ్ళకి ఉందా? ఏమన్నా ఇచ్చారు? ఆ 15,000 కానీ ఈవేళ ఆడది సుఖపడి వండుకుంటుందంటే ఎవరు సెలవు అండి? అది చంద్రబాబు నాయుడు గారు సెలవు. దీపం పథకం ఇచ్చారండి ఆయన. ఆ రోజు 9,500 10,500 పెడితేనే కానీ గ్యాస్ రాదండి. చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం ఇచ్చారండి. ఇంకా అంతకన్నా పథకం ఏం గుర్తొస్తుందండి? ప్రతి మహిళకి వంట అవసరం కదా, ఆ వంటకు తగ్గది ఇచ్చారండి ఆయన. తెల్లారు లేగితే టిఫిన్ అని, టీ అని ఉంటాయి కదండి, అవన్నీ హాయిగా లేచి టైంకి లేగడం, వండుకోవడం, తినడం. అప్పుడు తెల్లవారుజాములు వేసుకుని వండుకోవడం, తినడం, వెళ్ళటం, తోముకోవడం ఎంత కష్టపడిపోయేవారండి ఆడవాళ్ళు. అది గుర్తు రావట్లేదా? ఇంకో పథకం మాకు పసుపు కుంకుమ ఇచ్చారండి అందరికీ, మాకు అది గుర్తు రావట్లేదండి. మాకు అన్నీ గుర్తేనండి అయినవి. గుర్తు రాకపోవడం ఏంటండి? డాక్రాలు పెట్టారండి. ఫస్ట్లో 10 లక్ష రూపాయలు ఇచ్చేవారండి 10 మందికి, అంటే 15,000 తీసుకునేవాళ్ళం అండి. తర్వాత 5 లక్షలు పెంచారండి, తర్వాత 7,50,000 పెంచారండి, తర్వాత 15 లక్షలు అండి, తర్వాత 17 లక్షలు అండి, ఈవేళ 20 లక్షలు అండి. ఎవరండి? అది చంద్రబాబు నాయుడు సెలవు కాదండి. ఆయన రూపాయి పోజేసుకుని ఆడది రూపాయి. ఎందుకంటే ఒక గ్రూప్ వచ్చి 30 రూపాయలు కట్టుకోండి మీకు బాగుంటుందని చెప్తే మేము 30 రూపాయలు బ్యాంకులో కడితే మాకు 10,000 ఇచ్చేవారండి. అది చలవ కాదండి మాకు. ఇంకంతకన్నా చలవెట్టండి. అప్పటి వరకు డబ్బు అంటే తెలుసా? అసలు డబ్బు అంటే చూసామండి ఎవరైనా అప్పటి వరకును. మరి ఆయన చలవే అది కాదని ఎవరంటారండి? ఆయన అంటే సరిపోద్దా? ఆడవాళ్ళు అందరికీ తెలుసండి ఇది ఎవరు చలవో. ఊసరవెల్లి హామీలతో మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, నమ్మద్దు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఊసర వెళ్ళండి, ఈయనేమో పెద్ద పులండి. చంద్రబాబు నాయుడు గారు ఊసర వెళ్ళేటండి. ఆయన ఏదంటే అది ఖచ్చితంగా చేసే వ్యక్తి అండి ఆయన. ఈయన అలా కాదండి. ఎందుకండి ఫస్ట్ సంతకం మద్యపానం అన్నాడండి, నేను ఇన్ని లక్షల జాబులు అన్నాడండి. పాపం వాలంటీర్లు ఇంటింటికి తిప్పి ఏం చేస్తున్నారు ఆయన? వాలంటీర్లకు 5,000 ఇచ్చేసి అది మంచి జాబులు. ఈయన ఊసర వెళ్ళి ఆయనేమో పెద్ద గొప్ప అండి. అది పద్ధతేనండి మాట్లాడడం. మనం ఏది మాట్లాడితే చెల్లిపోద్ది అనుకోకూడదండి. దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడండి. వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయి ఆయన వర్ధంతికి సంబంధించి 5 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఆయన కేసులో ఎలాంటి పురోగతి వచ్చిందంటారు? ఒక మహిళగా సునీత గారు చేయాలనుకుంటున్న కృషిని ఏ విధంగా చూస్తారు అసలు సునీత గారి విషయంలో? సునీత గారు వాళ్ళ నాన్నగారు చనిపోయాక ఆవిడ చాలా, ఎందుకంటే మా నాన్నగారు పోయారు, ఇలా మా నాన్నగారిని ఎవరు చంపారో నాకు ఇంకా తెలియట్లేదు,
దాని గురించి ఏంటో చూడండి అని చెప్పి జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ మాట్లాడడం, జగన్ గారు చంద్రబాబు నాయుడు గారే చంపేశారు, నారావారి రక్త చరిత్ర అని చెప్పడం, దాన్ని తీసేటప్పటికి జగన్ గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే చంపారని తేలడం. సుంతి గారు చాలా కష్టపడుతుందనమాట, వాళ్ళ నాన్నగారిని అంత దారుణంగా చంపేశారు. అయినా ఒక ముఖ్యమంత్రి గారు తమ్ముడయ్యుండి ఆయన్ని దారుణంగా చంపేసి గొడ్డలపోట్లతో చంపేసి ఒకసారి గుండుపోటు అని చెప్పడం, ఒకసారి ఎందుకు కాలు జారి పడిపోయారు బాత్రూంలో అని చెప్పడం, ఇప్పుడేమో ఆయన గొడ్డలపోటుకి బలైపోయారు, నారా చంద్రబాబు నాయుడు గారే చంపేశారని ప్లాన్ చేయడం ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు అది వర్ణించలేమన్నమాట అండి. ఇంకా అవినాష్ రెడ్డి గారు వచ్చారంటే చంపించేసి ప్లాన్ చేసేసి అంతా చేసి బాగా చేసేసారు ఆయన, కానీ అది చంద్రబాబు నాయుడు గారి మీద తొయ్యటం అది ఎంతవరకు సమంజసం? వాళ్ళింట్లో వాళ్ళు చంపేసుకుని ఎదటోళ్ళ మీద గెంటేయటం. నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో చేస్తున్నారండి, చంపారంటే 3 మందిని చంపేసుకుంటూ రావచ్చు. ఆయన వ్యక్తిత్వం అది కాదు. ఆయన ఎప్పుడు జనాల్లోకి వెళ్ళి మంచి పనులు చేయాలి, లేకపోతే పిల్లలకి డెవలప్మెంట్గా ఐటీలు తీసుకురావాలి, లేకపోతే రోడ్లు సరిగ్గా ఉండాలి, లేకపోతే ఫ్యాక్టరీలు తీసుకురావాలి. ఆయన కాన్సెప్ట్ ఇది. వాళ్ళని చంపేద్దామనే అవసరం ఆయనకి లేదు, చంపరు ఆయన. ఇంకా సునీతి గారి విషయానికి వద్దామండి. ఆవిడ చాలా కష్టపడుతుంది. ఎలా కష్టపడుతుంది? వాళ్ళ నాన్నగారిని చంపేశారు ఏంటంటే బాబు అని చెప్తా ఉంటే ఆవిడ మీద వాళ్ళే చంపేశారు, వాళ్ళ ఆయన గారే చంపేశారేమో ఎందుకంటే ఆస్తి కోసం అని చెప్పడం. ఇవన్నీ చాలా దారుణం అండి. మనం మాట్లాడడానికి కూడా చాలా భయం అండి వాళ్ళతోనూ, ఎందుకంటే ఏం మాట్లాడితే ఏం బయటకు అవుతారో కూడా తెలియదండి వాళ్ళు. రాష్ట్ర వ్యాప్తంగా హోర్డింగ్లు పెడతా ఉన్నారు, నిరుద్యోగుల యువత కళ నా కళ అని, అక్క చెల్లెమ్మల కళ నా కళ అని అంటూ కూడా, అవతాత కళ నా కళ అని అంటూ కూడా హోర్డింగ్లు పెడతా ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటండి? కళల గురించి మాట్లాడడం అంటే ఆయన కళను మాట్లాడండి. అది అంటే ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆయన కళ, అంతేగాని అక్క చెల్లెమ్మల్ని రక్షించడం లేకపోతే ఇంకోటి చేద్దాం అనేది ఆయన కళ అయితే అస్సలు కాదండి. ఆయన కళ ఏంటంటే ఎప్పుడు నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఎప్పుడు నాదే పరిపాలన అన్నట్టు ఉండాలి, నేనేం చేసినా చెల్లిపోద్దని ఉండాలనేది ఒక కళ అయింది. అంతేగాని ఎదటోళ్ళ కళలకే ఎదటోళ్ళు ఆత్మవిశ్వాసానికి ఆయనకి అసలు ఏ సంబంధం ఉండదు. ఆఖరిగా వచ్చే ఎలక్షన్లో ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారండి. ఇంకా అసలు ఆ విషయంలో అయితే తిరిగిలేదండి. ఇంకా బాబు గారు అంటే బాబు గారే, అదొక బ్రాండ్ అండి, మనం కదండి బాబు. ఇప్పుడు మేము చెప్పడం కాదండి, యావత్ ప్రపంచం మాట్లాడుకునేది చంద్రబాబు నాయుడు గారి గురించి. ఈ వేళ ఆయన 52 రోజులు జైల్లో ఉన్నారంటే యావత్ ప్రపంచం మారుమోగిపోయిందండి. ఇప్పుడు ఆయన లాంటి ఆయన 16 నెలలు ఉన్నారండి. ఆయన గురించి ఏమైనా ప్రపంచం ఏమన్నా మారుమోగిందా? ఈయన చేసే వ్యక్తి అండి. ఒక ఐటీఐనే కాదండి, ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఎవ్వరు చేయలేరండి. అంత దమ్ము ఎవ్వరికే లేదు. తెలివైన ప్రజలు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికే పట్టం కడతారు, ఇది సత్యమండి. అందులో జనసేన ఓటు కలిసిందండి. జనసేన చంద్రబాబు నాయుడు గారు కలిసారు కనుక, సో మళ్ళీ బీజేపీ కలిసింది కనుక ఖచ్చితంగా పట్టడం చంద్రబాబు నాయుడు గారండి. బోర్డన్ని జాబులు తేవటం తథ్యం. మాలా అంటే ఉపాధిని కోల్పోయామండి ఈరోజు. స్టిల్ మేము అందరం చాలామంది మగోళ్ళకి కానీ ఆడోళ్ళకి కానీ ఇసుకలు అమ్మేసుకుని పనులు లేక ఏమీ లేక రోడ్డును పడ్డారండి. ఈవేళ మళ్ళీ బాబు గారు వస్తే అన్నిట్లకు ఉపాధి అన్నీ కలిగి అందరూ ప్రపంచం అంతా చాలా బాగుంటుందని మా ఉద్దేశం అనమాట.